ప్రణవ సాధన, ఓంకార సాధన ఏదైతే ఉన్నదో అది బయట ఎన్నో రకాలుగా విరిగి దొరుకుతుంది. అలా కాకుండా మీరు ప్రత్యేకం అంటున్నారు కదా, ఏంటి ఆ ప్రత్యేకత? అంటే నేనేమి అలాగా పబ్లిక్లో అదో ప్రక్రియ కింద నేను చెప్పనండి. ముందు వాళ్ళ క్లాస్లో ఎంటర్ అయ్యి నాతో పాటుగా జర్నీ చేసినప్పుడు వాళ్ళు అసలు నిలబడతారా లేదా తెలుస్తుంది. వాళ్ళ ఆశ్రమం వచ్చి ఉన్నప్పుడు అక్కడ మేము కర్మయోగం అన్ని చేయించినప్పుడు అప్పుడు కూడా వాడు నిలబడతాడా లేదా తెలిసిన తర్వాత అప్పుడు మేమే సెలెక్ట్ చేసుకుంటాం. అంతేగాని అదేం ప్రక్రియ కాదండి చెప్పడానికి. అందుకే నేను ఛానల్స్లో కానీ ఎక్కడ ఒక ప్రక్రియ కింద అది చెప్పలేదు. అంటే నిజంగానే ప్రణవానికి అంత శక్తి ఉంది కదా, ఎలా వచ్చింది? అలా ఉన్నది ప్రణవం. ఇక్కడ శబ్దం పరబ్రహ్మ స్వరూపం. ఆ శబ్ద తరంగము, ఆ తరంగానికి అంత శక్తి ఉంది. కానీ ఏ తరంగం మీకు సూట్ అవుతుంది అన్నది మీకు తెలియాలి కదా. ఓకే, ఆ తరంగము పట్టుకోగలిగితే కనుక అది వాడు సాధన చేస్తే ఆటోమేటిక్గా ఆ గురువు కూడా వాళ్ళకి సహకరిస్తే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. ముందు శుద్ధ అవ్వాలి కదండి. ముందు శుద్ధ అవ్వడానికి ఒక తరంగం ఉంటుంది అనే విషయం తెలియదు అసలు. శుద్ధ అవ్వాలంటే మనిషి శుద్ధ, మీరు అన్న 6 అరిషడ్ వర్గాలు శుద్ధ అవ్వాలంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? పూర్వం అయితే అదే కదండి. రాజు కొడుకైనా సరే గురువు దగ్గర విద్య ఎందుకు నేర్చుకోవాలండి కదా? గురువు గారు రారా ఏంటి రాజుగారి దగ్గరికి? వస్తారు. మరి ఎందుకు పెట్టారంటారు వాళ్ళని? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ యొక్క తయారవుతాడు. ఆ రెస్పెక్ట్, ఆ వాల్యూ వాడికి ఉండాలి. ఉంటే కానీ తయారవ్వడు కదా. ముందేంటి, నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గాలి కదండి. దానికోసం పంపించేవారు, ఉట్టినే కాదు కదండి. నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గి మిగతా వాళ్ళతో కలిసి జీవించి ఆ జీవితము తను రాజు అయిన తర్వాత సామాన్య జనం ఎలా జీవిస్తారో అర్థమవుతుంది కాబట్టి చేస్తారు. స్పిరిచువల్లో నువ్వు గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని జన్మల నుంచి సాధన చేసి వచ్చారో, ఎలా కష్టపడతారో అది తెలిస్తే ఇన్ని మాటలే రావండి. అసలు ఇన్ని మాటలు రావు. అంటే మీరందరూ ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటిదే ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు వెంటనే మీరు వాళ్ళని కోరుకున్నట్టుగా జీవన్ముక్తి అనేది దొరుకుతుందా ఈ జన్మలోనే, లేదు ఇంకా మరింకా జన్మలు తీసుకుని వాళ్ళు ట్రై చేయాలి కదండి. అసలు ఇప్పుడు వేరే జన్మలో ఈ అవకాశం లేదు. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి? ఒకసారి ట్రై చేసుకోరా నాయన. ఇన్నాళ్ళు శరీరంతో ఉన్నావు, ఇన్నాళ్ళు బ్రతకడానికే ఉన్నావు, ఇప్పుడు కొంచెం జీవించడానికి ట్రై చేసుకోమని మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ జన్మలో ట్రై చేసుకుంటే కదా తెలుస్తుంది వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఏంటి అనేది. ట్రై చేస్తే కదండి తెలుస్తుంది. మీలాంటి ఉత్తమ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఖచ్చితంగా జీవన్ముక్తి అనేది వచ్చి తీరాలి కదా. ఎప్పుడు కూడా జీవన్ముక్తి అనేది ఇంకొకళ్ళు ఇస్తారనడం తప్పండి. వాళ్ళ మార్గంలో నడిపిస్తారు. నువ్వే ఆ జీవన్ముక్తి వైపు ప్రయాణం చేయాలి ఇది అని చెప్తారంతే. అంతేగాని ఎవరో మనకి జీవన్ముక్తి ఇస్తారు, ఎవరో మోక్షం ఇస్తారు అని అంటే అది తమస్సు అండి, అది తప్పు. ఉన్న నిజాయితీగా చెప్పాలనంటే వాళ్ళ బ్లెస్సింగో లేకపోతే వాళ్ళ సపోర్టో వాళ్ళ బలమో అది మనం తీసుకుంటాం తప్పించి, ఎప్పుడు కంచంలో భోజనం పెడతారు స్వామి, తినాల్సింది మీరే కదా, లేదు తినిపిస్తారు ఎవరో ఒకరు, పోనీ మింగాల్సింది మీరే కదండి కదా. ఇది కూడా అంతే. ఎవరు గొప్ప గురువు, ఎవరు జీవన్ముక్తి ఇస్తారు అని కాదు, ఎవరికి వాళ్ళే అటువైపు ప్రయాణం చేసేటప్పుడు ఆ సపోర్ట్ కోసం గురువు దగ్గరికి వస్తున్నాము అని తెలుసుకోవాలి తప్పించి మాకు ఎవరో ఇస్తారు అనే ఆశ అది తప్పండి. నేను చేయాలనుకోవడం కరెక్ట్. గురువు చేసేదల్లా నడిపించడం మాత్రం. నడిపిస్తారు. నువ్వు అటువైపు నిజంగా ప్రయాణం చేస్తుంటే వాళ్ళ బలం ఏదన్నా నీకు సపోర్ట్గా ఈజీలో ఏమైనా చెప్పగలుగుతారు. ఈ మార్గంలో మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, మీరు మానసిక సమస్యలు, ఇంకోటి ఎక్కువగా స్త్రీలు ఎదుర్కొన్న వాళ్ళు ఇలా వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పే విధంగా ఈ మానసిక సమస్యలు ఇవన్నీ ప్రాపంచికానికి సంబంధించినవి కదా, ప్రాపంచిక యొక్క జగత్తులో వాడు ఎదుర్కొన్న సమస్యల్లోంచి వచ్చినాయి కదా. అంటే ఈ సాధన ద్వారా ప్రాపంచికంలో ఉండే సమస్యలు కూడా తీరే అవకాశం ఉన్నది. మరి అలాగే వస్తారు కదండి. ఎందుకనంటే ఎవరైనా సరే మా దగ్గరికి వస్తే వాళ్ళే నిజంగా భగవంతుడి కోసం ఎవరు రారండి, ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు భగవంతుడే కావాలన్న వాళ్ళు రేరుగా ఉంటారు. వాళ్ళు ఏదో సమస్యతోటో ఒక గురువు దగ్గరికి వచ్చారంటే ఒక సమస్య ఒక బాధతోటే వస్తారు. కానీ
రామకృష్ణుడు చెప్పినట్టు ఆహారము ఒకరోజు మనం పెట్టేస్తే సరిపోదు. ఉమ్. వాడు ఎప్పుడు ఆహారము తయారు చేసుకునేలా నేర్పాలి మనం ఉమ్. కదండి. అప్పుడు మేమేం చేయగలుగుతామంటే ముందు వాడు మానసిక ఒత్తిడి తీసి ఉమ్. నువ్వు ఎప్పుడూ మానసికంగా ఒత్తిడి కాకుండా ఉండాలి అని అంటే ఉమ్. జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళాలమ్మా, లేదంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చి అప్పుడైనా ఇదే పరిస్థితిలో ఉంటావు కాబట్టి అనే విషయం తెలియచేస్తే ఉమ్. వాళ్ళు స్లోగా రెడీ అవుతారు. ఉమ్. సో అంత రెడీ అయిపోవడానికి రెడీగా లేరు కదండి. ఉమ్. మనకు ఓపిక ఉండాలి, మనకి ప్రేమ ఉండాలి, ఆ. ఉండి వాళ్ళని నడపాలి. నడిపితేనే కానీ అది అవ్వదండి. దీనిలో అనారోగ్యము, ఆర్థికము ఇలాంటి సమస్యలు కూడా తీరే అవకాశం అదే నేను ఉన్నాయా? చెప్పనంటున్నాను. ఉమ్. ఎందుకనంటే నాకు చాలా బాధ ఏంటంటే ఉమ్. దానికోసమే వస్తారు, భగవంతుడి కోసం రారు. మీరే అన్నారు కదా, ఎవరో ఒక్కరే వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ దానికి వస్తున్నారు అన్నారు కదా. అదే కదా మరి. ఉమ్. అలాగే వస్తారు కాబట్టి మరి నేనేమంటానంటే ఆర్థిక సమస్య, సామాజిక సమస్యలు ఉమ్. ఇవన్నీ తీరాలని నువ్వు రాకూడదు. ఉమ్. నువ్వు సాధన చేయాలని వస్తే ఉమ్. ఇప్పుడు మీరు ఈ ఊరు వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, మీ ఊరు వదిలేస్తున్నారా లేదా స్వామి? కదా. ఉమ్. ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఉమ్. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయా వెళ్ళవా? ఉమ్. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అవును. కదండి. అందుకని నేను ఎప్పుడు కూడా నీకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పను, ఉమ్. నీకు డబ్బులు వస్తాయని నేను చెప్పను. ఉమ్. ఉం? నువ్వు ఇటు వెళ్ళినప్పుడు ఉమ్. ఈ పైసలు లేకపోతే దీంతో కాదు నీ జీవితం, ఉమ్. నీ జన్మ కోట్ల విలువైంది. ఉమ్. అది తెలియట్లేదు కాబట్టి ఆ విలువైన దాన్ని తెలియజేస్తానంతే. ఉమ్. త్రిగుణాతీతంగా ఉండాలి అంటారు. 3 గుణాలకు అతీతంగా ఉండాలంట. అదే మీరు 6 షడ్వర్గాలు అడిగారు. అవును. గుణం అంటే రజస్సు, తమస్సు, సత్వము. అవును. అంటే ఏదో ఒక దాంట్లో లేకుంటే ఎట్లా ఉంటాడు మనిషి? ఇక పని చేసేటప్పుడు తప్పనిసరిగా రజస్సు ఉంటుంది. ఉమ్. ఏమండి, రెస్ట్ తీసుకునేటప్పుడు తమస్సు ఉంటుంది. ఉమ్. ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడంటే సత్వగుణం ఉంటుంది. ఉమ్. ఇప్పుడు మేము మీకు చెప్తున్నా ఉంటే రజస్ తోటే కదండి. రజస్ ఉండకుండా ఉంటుందా ఏంటి? అదే. కానీ ఉమ్. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉమ్. ఎలా అంటే ఇప్పుడు వర్క్ చేయడానికి రజస్ వచ్చింది, దాని తర్వాత అది ఆగాలి. ఆగడం అనేసి ఇప్పుడు మీరు ఏదో నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, ఆ బయటికి వెళ్ళాక సచిన్ గారు మీరు ఏంటని తిట్టాను అనుకోండి, ఆ రజస్ కంటిన్యూ అయినట్లు లెక్క. ఓకే, సో అక్కడతో అది క్లోజ్ చేసి మళ్ళీ మనం సత్వంలోకి వచ్చేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. 3 గుణాలని 6 షడ్వర్గాల్లో అది డీపు కాబట్టి అవి వాటికి సాధన చేయాలి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే కనుక మనం చూసుకుంటుంటే మనకి లెగుస్తుంది కోపం, అయితే అసూయ వచ్చిన తమస్సేనండి. అసూయ వచ్చిన తమస్సే, లెగుస్తున్నాయి ఇవి అన్నప్పుడు మనం దాన్ని గుర్తించగలగాలి. అందుకే నువ్వు చేసుకోమన్నాడు. ఎన్ని చెప్పినా భగవాన్ ఒక్క వర్డ్లో అన్నీ అందులోకి వచ్చేటంత ఇంత భగవద్గీత అంతా ఒక్క వర్డ్లో చెప్పాడు సార్. నేను అనుకుంటాను భగవాన్ లేకపోతే అసలు మేము ఏమైపోదాం అనుకుంటాను. ఆ ఒక్క వర్డ్లో ప్రతిదీ గుర్తుకొస్తుందండి, ప్రతిదీ గుర్తుకొస్తుంది. అంటే గుణాతీతంగా ఉండడం అనేది మాత్రం అసాధ్యం. ఉండొచ్చు, గుణాతీతంగా మీరు సుషుప్త అవస్థలో ఉన్నారు, ధ్యానం చేస్తున్నప్పుడు గుణాతీత స్థితిలో ఉన్నారు కదండి. డీప్ సాధన చేసేటప్పుడు సమాధిలో గుణాతీత స్థితిలో ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడైనా కనీసం మనం భగవంతుని లో ఉన్నట్టుగా భావన చేయొచ్చు. మరి భగవంతుడిలో ఉన్నామనే కదా ఇవన్నీ గుణాతీత స్థితి వచ్చింది కదా, లేకపోతే ఎలా వస్తుందండి? నీకేదో మనస్సు ఏదో డోలుస్తుంది, అక్కడ ఏదో ఉంది, నువ్వు ముందు చూసుకో అంటుంది ఏంటి, రజస్సు పరిగెడుతుంది. ఏదో స్వార్థం ఉంది, ఇప్పుడు సత్యంగా దేనికి ఉపయోగపడతారు అనుకున్నాను అనుకోండి, తమస్సులోకి వచ్చేస్తుంది కదా ఇదంతా. సో ఏ పని చేస్తున్నా ఈ మూడింటిని మీరు ఈ మూడింటితోటే పని చేసినా కూడా ఈ మూడింటిలో నేను ఇరుక్కుంటున్నానా లేదా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరో చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ఎవరు చెప్పరు, ఎవరికి తెలీదు మనం ఏ గుణంలో ఉన్నాం అనేది ఎవరికి తెలీదు. ఎందుకని మనం లోపల ఏదనిపించిందో అది మొహంలో వ్యక్తం చేయం. మొహంలో నవ్వుతూ కొంతమంది వ్యక్తం చేసేస్తారు, వాళ్ళకి బీపీలు రావు. ఓకే, ఎవరైతే లోపల ఒకటి పైకోటి ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా బీపీలు వస్తాయి.